right? For this type of beam, first we need to calculate fixed end moments. As it is 10 mm sinking, 10 mm sink అయింది ఎక్కడ, సపోర్ట్ బి దగ్గర. సో 10 mm sink అయింది కాబట్టి డెల్టా బి వాల్యూ ఎంత అవుతుంది? డెల్టా బి వాల్యూ it is 10 mm, nothing but 1 centimeter, it is 0.01 meters, right? EI value కావాలి. EI values were already given, కాకపోతే కిలో న్యూటన్ mm స్క్వేర్ లో ఇచ్చారు. సో లెట్ us multiply, you will get 200 into 4 into 10 power 7 వేసాను, ఓకేనా? 10 power 4 into 3 zeros, 10 power 3, 10 power 7 కిలో న్యూటన్ mm స్క్వేర్ వేసాను, రైట్? దాన్ని మీటర్స్ లోకి మార్చుకోవాలి మనం. 200 into 4 8 into 10 power 9 కిలో న్యూటన్ mm స్క్వేర్. ఒక mm అంటే 1000 mm అంటే ఒక మీటర్ కాబట్టి 10 power 6 తీసేస్తాం. 10 power 6 అంటే 8000 మిగులుతుంది. 8000 కిలో న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది క్లియరా ఈ కన్వర్షన్? EI వాల్యూస్ గుడ్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఏం చేస్తానంటే ఈఐ ఇంటూ డెల్టా వేసేస్తాను. ఈఐ ఇంటూ డెల్టా మనకు అదే కదా ఇప్పుడు మల్టిప్లై అయ్యేది, ఒకటే డెల్టా ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఈఐ ఇంటూ డెల్టా 8000 ఇంటూ 0.01, 2 సున్నాలు పోతాయి, 80 మిగులుతుంది కిలో న్యూటన్ మీటర్ డైరెక్ట్. రైట్? నౌ so this is what so in meter కదా మల్టిప్లై చేసాం కదా, మీటర్ క్యూబ్ అంతే కదా. this is L square, it's not LAB square, రైట్? సో ఇప్పుడు చూడండి ఈఏ ఇంటూ డెల్టా ఎక్కడ వచ్చి మీరు 80 వేసేసుకోవచ్చు. మరి డెల్టా సైన్ ఏంటి సార్? సరే చూద్దాం. నువ్వు చేసేది దేనికి? ఏబి స్పాన్. ఏబి లెఫ్ట్ సపోర్ట్ నుంచి రైట్ సపోర్ట్ చూడు. రైట్ సపోర్ట్ సింక్ అయింది అంటే కింద ఉంది, లెఫ్ట్ సపోర్ట్ నుంచి రైట్ సపోర్ట్ కిందకు ఉంటే డెల్టా ఈజ్ పాజిటివ్. డెల్టా బి ఈజ్ ఈ స్పాన్ కి పాజిటివ్. వేరేస్ వెన్ ఇట్ కమ్ టు దిస్ స్పాన్ బీసీ, బీసీలో చూస్తే బి దిగింది, సి అదే పొజిషన్ లో ఉంది కాబట్టి నెగటివ్ అవుతుంది డెల్టా బి, రైట్? సో ఇక్కడ డెల్టా బి పాజిటివ్ ఉంచుకున్నాం. సో డబ్ల్యూ ఎంత? -70 into 4 into 2 square by 6 square minus 6 into 80 divided by L square. L అంత సేమ్ AB 6 square. ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి ఒకసారి. You will get negative value. Plus divided by 36. 44.4. I got 44.44. Hope you also got the same. Good. 44.4. Now MFBA. MFBA formula ante it is plus WAB square by L square. Same minus del 6A delta B by L square. అయితే డెల్టా బి పాజిటివ్ నెగిటివ్ స్పాన్ ఏంటి? బిఏ. బిఏ అన్న ఏబి అన్న ఇదే పాజిటివ్. సో ఇందులో కూడా పెద్ద చేంజ్ ఏమి ఉండదు. సో ఇట్ ఈస్ ఎంత అవుతుంది? రైట్ హియర్ W రైట్. W ఎంత? W సేమ్ 70 into 4 square into 2 divided by L square 6 square minus 6 into 80 divided by 6 square. ఇచ్చేయండి.
70 into 4 into 4 into 2 minus 480 divided by 36. ఎంత వచ్చిందన్న? గుడ్. ప్లస్ 48.89. రైట్. నెక్స్ట్ MFBC, రైట్, WL square by 12 అది నెగటివ్, minus 6A delta by L square, అయితే డెల్టా బి నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ పాజిటివ్ అయితే. సో వాట్ ఈస్ ద వాల్యూ నౌ? minus 15 into L square 4 square by 12 plus 6 into 80 divided by L square 4 square. Calculate చేసాం. Good. It is plus 10. It is plus 10. Next, MFCB. This is 15 into 4 square by 12 plus 6 into 80 divided by 60. Maybe this may be 50 రావచ్చు. ఇందాక minus 20 plus 30, ఇది plus 20 plus 30 plus 50. రైట్. చూడండి, యాక్చువల్గా MFBC దీని అర్థం ఏంటి? మనం ఫిక్స్డ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే, గుడ్, మన ఫిక్స్డ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ ఏబి నెగిటివ్ అంటే దాని అర్థం దీని సైన్ ఎలా ఉంటుంది, దీని సైన్ ఎట్లా ఉంటుంది, క్లాక్ వైజ్. అదే ఇక్కడ చూడు MFBC, ఇది ఇక్కడ యాక్చువల్గా యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి, ఎలా ఉండాలి, బట్ పాజిటివ్ వచ్చింది అంటే మనం క్లాక్ వైజ్ వేసుకోవాలి. క్లాక్ వైజ్ ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఆల్సో క్లాక్ వైజ్, ఇది కూడా క్లాక్ వైజ్. తర్వాత MFCD సింపుల్, దిస్ ఈజ్ క్యాంటిలివర్ లెక్క. 10 into 1 minus 10 అవుతుంది. Here it is next. Is this clear? Is the values are clear? Shall I proceed to the next slide? Distribution factors వరకు ఏం చేంజ్ ఉండదు. డిస్ట్రిబ్యూషన్ టేబుల్ లో మనకి చేంజ్ వస్తుంది అంటే క్యాంటిలివర్ పార్ట్ అడిషనల్ వచ్చింది ఓవర్ హ్యాంగ్, అది ఎలా చేయాలో చెప్తా. జస్ట్ క్విక్లీ రెస్పాండ్, వీ హ్యావ్ వెరీ ఫ్యూ టైమ్, ఓన్లీ half an hour. ఓకే, జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ in 3 seconds. Just take the screenshot, just note down the values. ఈ వాల్యూస్ నాకు ఇప్పుడు చెప్తారు. సింకింగ్ క్యాలిక్యులేషన్ డి దగ్గర చేయమా సార్? డి దగ్గర అసలు సపోర్టే లేదుగా. మనకు సపోర్ట్ ఉంటేనే కదా ప్రాబ్లం. ఇక్కడ సపోర్ట్ లేదు, గాల్లో. సో ఈ లోడ్ అంతా ఈ సపోర్ట్ మీదకి వస్తుంది. సో అందుకే సి దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తాం. గుడ్. I'm proceeding to the next slide. Next slide ఏంటి? Calculation of distribution factors. Right? So distribution factors. Joint member ఏమున్నాయి మన దగ్గర? Member A దగ్గర ఓన్లీ AB ఉంది. ఓన్లీ AB. Stiffness, AB చూడు, stiffness. B is far end, A is near end. Far end ఏంటి? ఇంటర్మీడియట్ సపోర్ట్. ఫార్ అండ్ ఇంటర్మీడియట్ సపోర్ట్ కాబట్టి ఇట్ ఈస్ 4EI by L. సో ఏ వాల్యూ మనం మల్టిప్లై చేయక్కర్లేదు. 4EI by L అంటే 6, 4/6. సో ఇక్కడ summation of stiffness is infinity plus 4EI by L
ఇన్ఫినిటీ. సో సంథింగ్ బై ఇన్ఫినిటీ యూ విల్ గెట్ 0. ఇన్ఫినిటీ ఎందుకు వేసాం సార్ అంటే ఫిక్స్డ్ సపోర్ట్ పక్కన వాల్ ఉంటుంది, వాల్ రొటేట్ అవ్వడం చాలా కష్టం. సో ఇట్ హ్యావ్ ఇన్ఫినైట్ స్టిఫ్నెస్ కాబట్టి ఇన్ఫినైట్ తీసుకున్నాం. వాల్ ఆర్ ఫిక్స్డ్ రిజిడ్ సపోర్ట్, ఇట్ కాంట్ రొటేట్, ఇట్ వోంట్ రొటేట్. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ 0. ఇది అసలు మీరు వెయ్యక్కర్లేదు, డోంట్ బాదర్ అబౌట్ దిస్. మీరు డైరెక్ట్ 0 వేసేయచ్చు. నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో వేస్తాను. కమింగ్ టు బి, యూ హ్యావ్ 2 members. One is BA, another one is BC. Another one is BC. Now coming to BA. B అనేది నియరర్ సపోర్ట్, A అనేది ఫార్ ఎండ్. ఫార్ ఎండ్ ఏంటి? ఫిక్స్డ్. ఫార్ ఎండ్ ఫిక్స్డ్ కాబట్టి ఇట్ ఈస్ 4EI by L. ఇట్ ఈస్ 4/6 EI. రైట్. నెక్స్ట్ BC. BC చూడు, BC coming to C. C here it is not intermediate. It is at the end and it is a roller. ఏం సార్ ఇక్కడ ఈ పక్కన స్పాన్ ఉందిగా కానీ సపోర్ట్ లేదు కదా, ఈ పక్కన సపోర్ట్ లేదు. సో ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ ఉన్నప్పుడు దీన్ని హింజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ ఉందనుకో, రోలర్ ఏమన్నా ఇంకోటి ఏదైనా, దెన్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ సపోర్ట్. కానీ సి దగ్గర సపోర్ట్ లేదు, ఐ మీన్ సారీ, సి తర్వాత వేరే సపోర్ట్ ఏమీ లేదు కాబట్టి ఇది ఎండ్ దగ్గర పిన్నుడ్ సపోర్ట్ లెక్క, పిన్నుడ్ ఆర్ రోలర్ ఉంది కాబట్టి ఇది 3EI by L వెళ్తుంది. 3EI by L, రైట్. 3EI by L. సో L ఎంత? 4. సో ఇట్ ఈస్ 3/4EI. సమ్మేషన్ ఏమవుతుంది? 4/6 అంటే 2/3. 4/6 ప్లస్ 3/4 టైమ్స్ ఆఫ్ EI. ఇది సమ్మేషన్. సాల్వ్ చేశారని చెప్పగలరా? 4/6 ప్లస్ 3/4 2/3 ప్లస్ 3/4 12. 4/6 ప్లస్ 3/4 1.42. దిస్ ఈజ్ 1.42 EI. రైట్. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 4/6 0.67 divided by 1.42. It is 0.47. 0.47. Obviously this is 0.53. ఈ రెండు కలిపితే 1 అయిపోతుంది. డిస్ట్రిబ్యూషన్స్ రెండు సమ్ అప్ చేస్తే యూ విల్ గెట్ 1. అందుకని నేను కింద క్యాలిక్యులేషన్ చేయాలి, డైరెక్ట్ చేస్తాను. క్లియర్ నాన్న? ఈ స్టెప్ ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? Okay. Now coming to C joint. C దగ్గర ఏమున్నాయి? CB, CD. CB and CD. CB, C అనేది నియర్, ఫార్ ఎండ్ వచ్చి B. B అనేది ఇంటర్మీడియట్ సపోర్ట్ కాబట్టి ఇట్ ఈస్ it is 4. I'm sorry, I'm having the problem with pen. 4EI by L intermediate support కాబట్టి. సో లెంత్ ఎంత? 4. సో 4/4 అంటే EI మిగిలింది. నెక్స్ట్ కమింగ్ టు CD. C దగ్గర సపోర్ట్ ఉంది, ఫార్ ఎండ్ అయితే హింజ్ అవ్వాలి లేకపోతే ఫిక్స్డ్ అవ్వాలి. ఈ రెండింటికి మనకు ఫార్ములా లేదు, అసలు సపోర్టే లేదు. సపోర్టే లేనప్పుడు ఇట్ స్టిఫ్నెస్ ఇస్ 0. కెన్ ఈజీలీ రొటేట్, రైట్. సో ఇట్ ఈస్ 0. సో నీకు సమ్మేషన్ ఎంత? EI. సో ఇండివిజువల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఎంత? EI by EI అంటే ఇది 1 అవుతుంది. ఎక్కడే 1 వచ్చేసిందంటే ఇది ఆబ్వియస్లీ 0. టోటల్ సమ్మేషన్ ఈజ్ అగైన్ 1. ఓన్లీ ఇలా క్యాంటిలివర్ పార్ట్ ఓవర్ హ్యాంగ్ వెళ్ళినప్పుడు ఆ సపోర్ట్ దగ్గర మీకు 3EI by L వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, అది హింజ్డ్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ విషయం ఒకటే డిఫరెన్స్. Shall I proceed? Distribution factors వచ్చేసినాయి. Shall I proceed to the distribution table? Okay. I'm moving to the next slide. Now, this is my distribution table.
right? Distribution table, joint member, right? Distribution factors ఏ దగ్గర it is fixed support కాబట్టి 0, BA 0.47 వచ్చింది. ఒకసారి నేను వేసింది తప్పు అయితే చెప్పండి అన్న. ఇది 0.53 వచ్చింది, ఇది 1 వచ్చింది, ఇది 0 వచ్చింది. ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ నన్ను ఒకసారి నాకు ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ వాల్యూస్ చెప్పరా. 40 మైనస్ 44.44 అనుకుంటుంది, ఇది ప్లస్ వాల్యూ, ఇదంతా ఒకసారి చెప్పండి. $40 plus 48.89. Okay. Right. Next, BC దగ్గర ఎంత? BC and CB ఇది ప్లస్ వచ్చిందా? ప్లస్ 10 వచ్చింది, ఇది ప్లస్ 50 వచ్చింది. ఇది మైనస్ 10 అయిపోయింది, మైనస్ 10. ఓకే, రైట్. నో బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చూసుకోవాలి. జాయింట్ ఏ దగ్గర బ్యాలెన్స్, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ 0 కాబట్టి దేర్ ఇస్ నో బ్యాలెన్స్, 0. ఒకవేళ హింజ్ అయితే బ్యాలెన్స్ అవుతుంది అన్న. హింజ్, ఇది హింజ్ ప్రాబ్లం మనం ఇప్పుడు చెప్పలేదు, లాస్ట్ టైం హింజ్ చెప్పి. హింజ్ ఇదివరకు ఎట్లా ఉందో హింజ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, రైట్. నౌ సపోర్ట్ బి దగ్గర చూడు, రెండాటిని కలిపితే ఇట్ ఈస్ 58.89, బట్ ఇది అన్బ్యాలెన్స్. 58.89 ఈజ్ అన్బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్ చేయాలంటే మైనస్, రైట్. దీంట్లో కొంత పార్ట్ ఇక్కడికి, కొంత పార్ట్ ఇక్కడికి. నెక్స్ట్ సిబి అండ్ సిడి, ఈ జాయింట్ చూడండి, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే సో ఇట్ ఈస్ ప్లస్ 40 ఈజ్ అన్బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్ చేయాలంటే మైనస్ 40 వేసుకోవాలి. సో ఇందులో కొంత పార్ట్ ఇక్కడికి, కొంత పార్ట్ ఇక్కడికి వెళ్తుంది. డైరెక్ట్ ఇది మైనస్ 40 డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏమి ఉండదు ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ వెక్టర్ 0 కాబట్టి, రైట్. ఈ వాల్యూస్ చెప్పండి అన్న ఒకసారి, జస్ట్ లెట్ మీ నో ద వాల్యూస్. చేస్తున్నారు. ఓకే, బిఏ ఈజ్ మైనస్ 27.68, బీసీ ఈజ్ 31.21. 31.2.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నౌ క్యారీ ఓవర్. క్యారీ ఓవర్ అంటే ఏంటి? బిట్వీన్ ద స్పాన్స్ చూస్తాం, ఏబి అండ్ బిఏ. ఏబి అండ్ బిఏ చూడు, ఏబి బిఏ. ఏబి అసలు ఇక్కడ ఏ దగ్గర ఏం లేదు వెళ్ళడానికి, సో బి దగ్గర కొంత ఉంది. ఏ సపోర్ట్ ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. యూ విల్ గెట్ ఎంత? హాఫ్ 27.68 డివైడెడ్ బై 2 minus 13.84. minus 13.84. గుడ్. ఇవాళ ఓకేనా? థ్యాంక్ యూ. నౌ బీసీ అండ్ సిబి, ఈ రెండాటి మధ్యలోకి రండి. చూడు, బీసీ బి దగ్గర కొంత ఉంది, సి దగ్గరికి వెళ్దా వెళ్దా అనేది చూస్తే, వేర్ సి ఈజ్ హింజ్డ్ సపోర్ట్. మనం 3AB వేసుకున్నాం ఇందాక, హింజ్డ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమీ వెళ్ళదు. బట్ సిబి దగ్గర ఆల్రెడీ కొంత అన్బ్యాలెన్స్డ్ మూమెంట్ డెవలప్ అయింది. ఇందులోంచి బి దగ్గరికి క్యారీ ఓవర్ వస్తుంది. అంటే బి అనేది ఇంటర్మీడియట్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ ఓవర్ వస్తుంది. అదెంత? -20. ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం ఏం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే సి సపోర్ట్ హింజ్డ్ కింద కన్సిడర్ చేస్తాం. సో హింజ్డ్ దగ్గరికి క్యారీ ఓవర్ మూమెంట్ వెళ్ళదు. సో ఇక్కడతో క్లోజ్. నౌ అగైన్ బ్యాలెన్స్. ఏ దగ్గర బ్యాలెన్స్ చేయడానికి నథింగ్, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 0 డైరెక్ట్ గా వేసేసాం. నెక్స్ట్ బి దగ్గర చూస్తే యూ హ్యావ్ -20, సో బ్యాలెన్సింగ్ ఈస్ +20. సో +20లో కొంత ఇక్కడికి కొంత ఇక్కడికి వెళ్తుంది. రైట్, సో ఎంత వెళ్తుంది? 20 into 0.47, 4.7, 9.4, 9.4 plus 9.4. గుడ్, ప్లస్ 9.4. మిగిలింది ఎంత? 10.6 ప్లస్ 10.6. టైం సరే, ఒకసారి టైం. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో బ్యాలెన్సింగ్ ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ సి దగ్గర జాయింట్. బ్యాలెన్సింగ్ ఎప్పుడు కూడా మనం జాయింట్ దగ్గర చూడాలి. చూడు, జాయింట్ దగ్గర ఇక్కడ ఏమన్నా అన్బ్యాలెన్సింగ్ మూమెంట్స్ ఉన్నాయా? అసలు ఇక్కడ ఏం లేవు, ఇక్కడికి ఏమీ రాలేదు. సో ఇది ఇక్కడ ఖాళీ, ఇంకేం లేదు. నౌ క్యారీ ఓవర్. క్యారీ ఓవర్ ఏమవుతుందో చూద్దాం. క్యారీ ఓవర్ ఏబి అండ్ బిఏ మెంబర్స్ చూసుకోవాలి. బి దగ్గర కొంత ఉంది, అది ఏ దగ్గరకు వస్తుంది? ఎందుకంటే ఏ ఫిక్స్డ్ కాబట్టి ఇందులో హాఫ్ వస్తుంది. 9 అంటే 4.5, 4.7 ప్లస్ 4.7 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా వస్తుందా? ఇక్కడికి ఏమి రాదు, ఎందుకంటే ఇది 0 కాబట్టి ఇక్కడ క్యారీ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు బీసీ. బి దగ్గర కొంత ఉంది, సి దగ్గరికి వెళుతుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఇక్కడ సి సపోర్ట్ హింజ్డ్ కాబట్టి. ఓకే, సి దగ్గర ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేదు, ఇక్కడికి రావడం. సో ఇక్కడ కూడా ఏం లేదు, 0. నౌ అగైన్ బ్యాలెన్సింగ్ వెళ్దామా అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ 0, ఇంక ఇక్కడ ఏమి లేవు. సో ఫైనల్, డైరెక్ట్ ఫైనల్ అన్నమాట. సో సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్ యూ విల్ గెట్ హియర్ ఫైనల్. సో సమ్ అప్ చేసి చెప్పండి అన్న, ఎంత వచ్చిందో? +4.7. Hope you also got the same value. Good. -53.5. Good. Next, ఇవి సమ్ అప్ చేయండి. 48.89 minus 27.68 plus 9.4. 30.61. Good. 30.61. It is plus 30.61.
this is minus 30.61. 31.81 చెక్ చేయండి ఒకసారి. 31 కాదు, 20 10 10 పోతాయి, 0.6 పాజిటివ్ మిగిలింది. సో దీంట్లో మైనస్ చేయాలి. 31.21 మైనస్ 0.6 ప్లస్ కాదు. సో దిస్ ఈజ్ ప్లస్ 10 అండ్ మైనస్ 10. క్లోజ్. దీస్ ఆర్ ద ఫైనల్ మూమెంట్ వాల్యూస్, రైట్? సో మీకు మిడిల్ లో చూడండి, జాయింట్ దగ్గర అటు ఇటు సేమ్ వాల్యూస్ వస్తాయి. Shall I proceed? Just take the screenshot. నేను సమ్ అప్ చేశాను, నాకు 30.61 వచ్చింది. వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్ చేశాను. or 62 ఇలాగ వస్తుంది. చెక్ ఇట్ వన్స్. ఓకే అంటే నెక్స్ట్ స్లైడ్ కి ప్రొసీడ్ అవుతాను. జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకేనా? ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నాకు ఈ వాల్యూస్ మరలో ఒకసారి చెప్తారు. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఫైనల్ మూమెంట్స్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, జస్ట్ ఓన్లీ వాల్యూస్ వేసుకుని విల్ క్యాలిక్యులేట్ ఎస్ఎఫ్డి అండ్ బిఎండి. రైట్? సో ఏబి ఎంత వచ్చింది ఇప్పుడు? ఎంఏబి $53.58. గుడ్. ఇది 30.61 అనుకుంటాం చేసి. దిస్ ఈస్ 10. గుడ్. దిస్ ఈస్ 10. So these are the values. So with these values we are supposed to calculate reactions and Venn diagrams, right? చేయాలా, చేసేసుకుంటారా? బీసీ క్లాక్ వైజ్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. మైనస్ కదా? యాంటీ క్లాక్ వైజే కదా? ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. బీసీ యాంటీ క్లాక్ వైజ్, రైట్? సో బెండింగ్ మూమెంట్ వాల్యూస్. Okay, minimum values, minimum diagram. I am directly drawing the bending moment diagram. Right, let this be the baseline. Let this be the baseline. Okay, now positive bending moment diagram draw cheyali. Positive ante neeku only simply supported మీద పాయింట్ లోడ్ ఉన్నప్పుడు, అంటే WAB/L ఫస్ట్ దానికి WAB/L వాల్యూస్ WAB/L. W అంటే 70, A is 40, B is 2 divided by 6,
దిస్ గెట్స్ 3 times 4 7 28 28 280/3 ఎంత వస్తుంది 280/3 అంటే 93.33. This is 93.33. ఓకే గుడ్. తర్వాత ఇది యూడిఎల్ ఉన్నప్పుడు WL²/8 12 ఫిక్స్డ్, ఇది 8. సో ఇట్ ఈస్ 15 into 4²/8 2 times 30 is the answer. And that last is atlaga fixed lo vachesthundi. So I am drawing free bending moment diagram first. So this is 93.33. Tarvata 30. Right? Next ఏంటి నెగటివ్ డయాగ్రామ్, దట్ ఈస్ డ్యూ టు ఫిక్స్డ్ మూమెంట్స్. ఏ దగ్గర ఎంత 53.58. సో ఐఎమ్ మూవింగ్ అరౌండ్ హాఫ్ 53.5. ఇక్కడ 30 అంటే ఆల్మోస్ట్ దిస్ వేర్, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 10 -10 రైట్, ఇక్కడ నుంచి 0. So this is negative, negative, and negative, positive, positive, right? Matching. Okay. Clear? MFAB, MFBC values చేశాను కదా సార్. ఫస్ట్ వి క్యాలిక్యులేటెడ్ ఫిక్స్డ్ బెండింగ్ మూమెంట్స్ అన్ని కూడా, ప్రతి సపోర్ట్ కూడా ఫిక్స్డ్ అని చెప్పి తీసుకున్నాం. కానీ ప్రతి సపోర్ట్ ఫిక్స్డ్ కాదు, ఓన్లీ ఏ సపోర్ట్ మాత్రమే ఫిక్స్డ్. బి సపోర్ట్, సి సపోర్ట్ ఇది హింజ్డ్, ఇది ఇంటర్మీడియట్. సో ఇవి వాటి యాక్చువల్ పొజిషన్స్కి వెళ్ళిపోయినాయి. అంటే ఫిక్సిటీని రిలీజ్ చేసాము, దెన్ ఇట్ విల్ రొటేట్. రొటేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ అన్బ్యాలెన్సింగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ అవుతాయి. దానివల్ల కొంత అడిషనల్ మూమెంట్ ఎండ్ సపోర్ట్స్ మీదకి వెళ్తుంది. అట్లా చేయగా ఫైనల్ ఎంఏ, ఎంబి, ఎంసి మనకి ఏవైతే వచ్చినాయో ఆ వాల్యూసే మన ఫైనల్ వాల్యూస్. ఎంఎఫ్ఏబి, ఎంఎఫ్బిసిఆర్ ఇనీషియల్, అది మనం అజ్యూమ్ చేసుకున్నాం ఫిక్స్డ్ అని, అందుకని ఫిక్స్డ్ వాల్యూస్ అవి వచ్చినాయి. బట్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, మనకి ఫైనల్ మూమెంట్స్ కావాలి. ఆ ఫైనల్ మూమెంట్స్ కోసమే థియరమ్ ఆఫ్ 3 మూమెంట్స్ ఉంది, స్లోప్ డిఫ్లెక్షన్ ఉంది, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్, క్యాలిస్, ఏదైనా సరే అదే. రైట్? ఓకే, విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ టుడేస్ సెషన్. ఇక్కడతో వాట్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఈస్ క్లోజ్డ్. మీకు ఒకవేళ నాకు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ నాకు ఇంకొక ప్రాబ్లం అంటే, నాకు ఏమైనా క్లారిటీ వస్తుందంటే మీరు ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని నాకు చెప్పండి. అగైన్ మనకు ఒక ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకుందాం ఓన్లీ ఫర్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అనుకుని మీరు నాకు చెప్తే, దెన్ ఐ విల్ టేక్అప్ దట్ ఎనీ ఎక్స్ట్రా క్లాస్. ఒక ప్రాబ్లం మేజర్ పెద్ద లెక్క తీసుకోండి మీ ఇష్టం, ఏ టైప్ ఆఫ్ ఏ సపోర్ట్స్ అయినా పర్లా, ఏ లోడ్స్ అయినా పర్లా. ఒక లెక్క పెద్ద లెక్క మీరు క్రియేట్ చేయండి, లెక్క టెక్స్ట్ బుక్ తెచ్చుకోండి, ఏదైనా చేసుకోండి, ఒకటి వర్కౌట్ చేద్దాం నీట్గా. రైట్, మీకు డౌట్స్ క్లారిఫై అవడం కోసం నాకు అది చెప్తే ఐ విల్ ప్రిపేర్. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్కి ఫస్ట్ 2 మెథడ్స్ సార్, మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ 2, సెకండ్ మిడ్ ఉంటాయి. లేదా వీఆర్ ప్లానింగ్ టు షఫిల్, అంటే ఫస్ట్ మెథడ్ థర్డ్ మెథడ్ ఫస్ట్ మిడ్కి ఇచ్చి సెకండ్ మెథడ్ ఫోర్త్ మెథడ్ సెకండ్ మిడ్కి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. వీల్ టెల్, మేము కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే 3 and 4 మెథడ్స్ ఆర్ ప్యూర్లీ మ్యాథమెటికల్, ఇటరేటివ్, ఇట్లాగే ఉంటుంది. 4th మెథడ్ కూడా ఇలాగే ఉంటుంది.
1 2 ప్యూర్లీ ఏదో ఈక్వేషన్ సాల్వింగ్ లో ఉంది కాబట్టి రెండు మిక్సప్ చేయడం కోసం అట్లా ప్లాన్ చేస్తాం. ఎక్కడ 4 కవర్ అవుతాయి, ఆ మిడ్ లో కానీ ఈ మిడ్ లో కానీ. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ స్టే ఆర్ యూ కెన్ లీవ్. మీకు ఇంకా నాకు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఒకసారి ఇంకోటి ప్రాబ్లం నాకు వినాలని ఉంది అనుకుంటే మీరే ఏదైనా ఒక ప్రాబ్లం టేకప్ చేసి నాకు చెప్పండి, నాకు ఆ ప్రాబ్లం పంపించండి. ఐ విల్ సాల్వ్ విత్ యూ ఇన్ ద లైవ్. మనం ఒక క్లాస్ పెట్టుకుందాం ఎక్స్ట్రా ఏదైనా టైం చూసి, అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో నేను క్యానిస్ మెథడ్ స్టార్ట్ చేస్తాను. క్యానిస్ మెథడ్ ఇట్లాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సెల్ఫ్ కరెక్టింగ్ మెథడ్ చాలా బాగుంటుంది, అడ్వాన్స్డ్. నెక్స్ట్ మీరు ఫ్రేమ్స్ అనాలిసిస్ లో కూడా ఈ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ క్యానిస్ 3-1 లో కూడా వస్తాయి. 3-1 లో కూడా వస్తాయి. జాగ్రత్తగా నేర్చుకోండి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. 3-1 లో కూడా వస్తాయి. థియరమ్ ఆఫ్ 3 మూమెంట్స్ 3-1 లో రాదు మీకు, బట్ ఈ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ క్యానిస్ మాత్రం 3-1 లో కూడా కంటిన్యూ అవుతాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు kindly understand the concept of moment distribution and canis, right? This I will close today's session. If you are having any doubts, you can ask or you can leave.